Hi friends, welcome to YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. Friends, మనం Aptitude ఛానల్లో Aptitude కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేశాము. ఈ Aptitude కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఇప్పటివరకు నేను చాలా టాపిక్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మెయిన్ టార్గెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ప్రతి టాపిక్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆ ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తరువుగా ప్రీవియస్ వీడియోస్ మొత్తం చూడండి. ఆ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ పార్ట్ 10. ఈ రోజుతో పర్సంటేజ్ టాపిక్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మీకే అర్థమవుతుంది, పర్సంటేజ్లో మనం 10 పార్ట్స్ అంటే 10 వీడియోస్ చేసామంటే దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అనేది చాలా క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అలాగే మనం ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ అనేది ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్లో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిపిఓ, అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్లో గ్రూప్ డి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఏపీ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతూ ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ సిరీస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాలామంది బీటెక్ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సిరీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో స్టూడెంట్స్కి అన్ని విధాలుగా యూజ్ అయ్యే విధంగా మనం ఈ సిరీస్ అనేది ప్రిపేర్ చేసాము. సో ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో తెలియజేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ an examination 65% of the students passed in mathematics and 48% passed in physics, 30% passed in both. How much percentage of students fail in both the subject? క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ క్వశ్చన్స్ని మనం వెన్ డయాగ్రామ్ టైప్లో చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ ఇవ్వండి, దాని తర్వాత వెన్ డయాగ్రామ్లో ఇటువంటి క్వశ్చన్స్ అని ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక స్కూల్ యొక్క స్ట్రెంత్ అనుకుందాం మనం. టోటల్ ఈ యొక్క స్కూల్ యొక్క స్ట్రెంత్ మనకు తెలియదు కాబట్టి 100%. అందులో కొంతమంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, వీళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిన కొంతమంది ఏం ఆడతారు, హాకీ ఆడేవాళ్ళు. టోటల్ 100%లో కొంతమంది ఏం ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, కొంతమంది హాకీ ఆడుతున్నారు. ఈ పాయింట్ ఏంటంటే ఈ మిడిల్ పాయింట్ ఉంది, ఇదేంటిది, ఇది క్రికెట్ అండ్ హాకీ ఇద్దరు ఆడేవాళ్ళు అనమాట. ఈ సర్కిల్ మొత్తం ఏమో క్రికెట్ ఆడేవాళ్ళు, ఈ రెడ్ సర్కిల్ మొత్తం ఏమో హాకీ ఆడేవాళ్ళు. ఈ కాంబినేషన్ ఉంది కదా, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది క్రికెట్ అండ్ హాకీ ఇద్దరు ఆడేవాళ్ళు. నెక్స్ట్ మనకి ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఈ ఎల్లో కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇంతవరకు, ఇదేంటిది, ఇది ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు. నెక్స్ట్ ఈ పార్ట్ ఏంటిది, ఇది వచ్చేసి ఓన్లీ హాకీ ఆడేవాళ్ళు. నేను చెప్తున్నాను, ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదేంటిది, ఇది ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు. ఈ ఎల్లో కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ హాకీ ఆడేవాళ్ళు. ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇద్దరు ఆడేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని మనం తీసుకుంటే టోటల్గా ఫైనల్గా ఈ టోటల్ పార్ట్ మొత్తం మీరు తీసుకుంటే ఈ మొత్తం ఏంటిది, టోటల్గా గేమ్స్ ఆడేవాళ్ళు. ఇంతవరకు ఈ మొత్తాన్ని ఏమంటారు, టోటల్గా గేమ్స్ ఆడేవాళ్ళు. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ రిమైనింగ్ ఎంటీ పోర్షన్ ఉంది కదా, ఇప్పుడు రిమైనింగ్ ఏముంది, ఎంటీ పోర్షన్ ఉంది. ఈ ఎంటీ పోర్షన్ ఏమంటారు, టోటల్ 100%లో నుంచి ఆడేవాళ్ళని తీసేస్తే ఏమొస్తుంది, నాట్ ప్లేయింగ్ ఎనీ గేమ్ వచ్చేస్తుంది. ఇక్కడేమో ఆడేవాళ్ళు, ఈ మధ్యలో గ్యాప్ ఉన్నది మొత్తం ఏంటిది, ఏ ఆట కూడా ఆడలేని వాళ్ళు అనమాట. సరే ఓన్లీ క్రికెట్ అంటేనేమో ఇంతవరకు వచ్చేస్తుంది, ఓన్లీ హాకీ అంటేనేమో
ఇంతవరకు వచ్చేస్తుంది. బోత్ క్రికెట్ అండ్ హాకీ అంటే ఈ పార్ట్ వస్తుంది, క్రికెట్ అండ్ హాకీ ఈ బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. టోటల్ ప్లేయర్స్ ఎంతమంది అంటే ఈ బాక్స్ మొత్తం వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి మీరు జాగ్రత్తగా చూడండి. ఇన్ ఎగ్జామినేషన్ 65% ఆఫ్ ది స్టూడెంట్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 65% ఎందులో పాస్ అయిన వాళ్ళు? మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు. నెక్స్ట్ 48% ఇన్ ఫిజిక్స్. నెక్స్ట్ ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు 48%. 30% పాస్డ్ ఇన్ బోత్. ఈ పార్ట్ కదా బోత్, 30% పాస్డ్ ఇన్ బోత్. ఇక్కడ చూడండి మనకి మొత్తం ఈ సర్కిల్ మొత్తం ఏంది? క్రికెట్ ఆడేవాళ్ళు. ఈ సర్కిల్ మొత్తం వచ్చేసి మనకి మొత్తం ఓవరాల్గా మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు. మనకు ఓన్లీ మ్యాథ్సే అంటే ఇంతవరకు తీసుకునేది ఓన్లీ మ్యాథ్స్ ఎంత అవుతుంది? 65 30 తీసేస్తే 35% ఈజ్ ఓన్లీ మ్యాథ్స్. నెక్స్ట్ ఈ సర్కిల్ మొత్తం మనకి ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు. మనకు ఓన్లీ ఫిజిక్స్ అంటే ఏమవుతుంది? ఈ 48లో నుంచి 30 తీసేస్తే ఎంత వస్తుంది? 18% ఓన్లీ ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు. ఓన్లీ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 15%, ఓన్లీ ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు 18%, మనకి బోత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు 30%. ఓకే, ఓన్లీ వన్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? 35%. ఇక్కడ ఓన్లీ వన్ సబ్జెక్టు 18%. రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 30%. ఇక్కడ మనం అన్ని పాసిబిలిటీస్ తీసుకున్నాం. ఒక సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళని, 2 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళని తీసుకున్నాం. మొత్తం యాడ్ చేద్దాం. 5 + 8 8 ఎంత? 13 అవుతుంది. 3 + 1 4 7 + 1 83%. ఈ 83% ఎవరు? మనం తీసుకుని అన్ని సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళు, బోత్ సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళు. పాస్ అయ్యే వాళ్ళ పాసిబిలిటీ మొత్తం తీసుకున్నాం. అయితే మనకు క్వశ్చన్ ఏమడిగాడు? హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్. టోటల్ 100%లో నుంచి 2 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళు అంటే ఎంత? 80% వాళ్ళని తీసేస్తే మనకి రిమైనింగ్ ఏమవుతుంది? 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. ఎంత? 17%. ఆప్షన్ డి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది కాన్సెప్ట్ అనమాట. ఇది కాన్సెప్ట్లా మనం నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా చేయాలంటే ఎలా చేయాలని చూడండి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమో పాస్ అయిన వాళ్ళది ఇచ్చాడు, క్వశ్చన్ అడిగింది ఏంటిది? ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అడిగాడు. సో మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే 65 + 48 ఎంత వస్తుంది? 13. 10 + 1 ఎంత? 11. ఇదేంటిది? ఇక్కడ మనం 30 అనేది 2 సార్లు చేసాం. ఇక్కడ యాడ్ చేశారు, ఇక్కడ కూడా యాడ్ చేశారు. ఒకసారి తీసేయండి. 3లో నుంచి 0 పోతే 3 వస్తుంది. 11లో నుంచి 3 పోతే 83%. 83% ఎవరు? ఏదో విధంగా పాస్ అయిన వాళ్ళు. ఒక సబ్జెక్టులో కానివ్వండి, 2 సబ్జెక్టులో కానివ్వండి పాస్ అయిన వాళ్ళు. మనం ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? టోటల్ 100%లో నుంచి 83% తీసేస్తే మనకి వస్తుంది 17%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 34% failed in mathematics, 42% failed in English. If 20% is failed in both the subject, the percentage of students who passed in the both the subject. సేమ్ క్వశ్చన్. అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఏమో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఇచ్చాడు, బట్ క్వశ్చన్ ఏమో పాస్ అయిన వాళ్ళ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో టోటల్గా ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 34% ఫెయిల్ అయ్యారు. అలాగే ఇంగ్లీష్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారంట? 42% ఫెయిల్ అయ్యారు. రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 20%. రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 20%. ఇప్పుడు నాకు ఓన్లీ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 34 నుంచి 20 తీసేస్తే 14% ఓన్లీ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు. నాకు ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఈ 42%లో నుంచి 20% తీసేస్తే ఎంత వస్తుంది? 22%. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్లో కానివ్వండి, ఓన్లీ వన్ సబ్జెక్ట్లో కానివ్వండి, బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఓన్లీ వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 14, 22. 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 20. ఈ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 6, 56%. ఈ 56% ఏంటిది? రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఫెయిల్ అయ్యడానికి పాసిబిలిటీ ఉన్న అన్ని ఛాన్సెస్ తీసుకున్నాం. టోటల్గా మనం 100లో నుంచి
100%లో నుంచి 56% తీసేస్తే మనకేమొస్తుంది, రెండిట్లో పాస్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంత వస్తుంది, 100లో నుంచి 56% పోతే 44%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నేను ఎగ్జామినేషన్ 70% ఆఫ్ ది క్యాండిడేట్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 80% passed in mathematics, 10% failed in both the subject. If 144 candidates passed in the both, the total number of candidates were. ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్, చాలామంది మిస్టేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ 70% ఆఫ్ ది క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 70%. అలాగే మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 80%. ఇఫ్ 10% ఫెయిల్డ్ ఇన్ ద బోత్ ద సబ్జెక్టు, టోటల్ 100% ఉంటే 10% ఏంది, బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. రిమైనింగ్ 90% ఏంది, నాట్ ఫెయిల్ ఇన్ బోత్. నాట్ ఫెయిల్ ఇన్ బోత్ అంటే ఏంది, ఇక్కడ కండిషన్స్ ఏముంటాయి, ఒక సబ్జెక్ట్ పాస్ అయినా సరే నాట్ ఫెయిల్ ఇన్ బోత్ వస్తుంది, రెండు పాస్ అయినా సరే నాట్ ఫెయిల్ ఇన్ బోత్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఏంటంటే రెండిట్లో పాస్ అయ్యే వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి ఏమనుకుంటారు, ఎక్స్ తీసుకోండి, X%. మనకు ఓన్లీ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళంటే 70 మైనస్ ఎక్స్, ఓన్లీ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళంటే 80 మైనస్ ఎక్స్. ఇక్కడ పాస్ అయ్యే పాసిబిలిటీస్ మొత్తం తీసుకున్నాం. ఓన్లీ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 70 మైనస్ ఎక్స్, ఓన్లీ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 80 మైనస్ ఎక్స్ ప్లస్ రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 90% కదా. ఇక్కడ పాస్ అయ్యే పాసిబిలిటీ మొత్తం తీసుకున్నాం. ఇక్కడ కూడా పాస్ అయ్యే పాసిబిలిటీ ఎంత, 90%. ఈ మైనస్ ఎక్స్ ఈ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 70 ప్లస్ 80 ఎంత, 150 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90%. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 90% ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 60%. క్వశ్చన్ ఏమంటే 144 క్యాండిడేట్ పాస్డ్ ఇన్ బోత్. ఎక్స్ అంటే బోతే కదా, అంటే 60% అనేది మనకి ఎంత ఇచ్చాడు, 144 ఇచ్చాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12 5 12 టైమ్స్ పోతుంది, 5 ఎన్నిసార్లు పోతుంది, 20 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 12 into 20 అవుతుంది, 240 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు. చూడండి, మనకి టోటల్ 70 నుంచి 80 మనం యాడ్ చేసామనుకో ఎంత వస్తుంది, 150%. ఈ 150లో నుంచి 10% ఫెయిల్ అయితే నాట్ ఫెయిల్ ఎంత, 90% కదా. 90% తీసేసినా సరే మన డైరెక్ట్గా ఏమొస్తుంది, 60% వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే మన తర్వాత డైరెక్ట్గా షార్ట్కట్లో కూడా చేయొచ్చు. 60% వాల్యూ 144 అయితే 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది. నెక్స్ట్ వన్, రాధా స్పెండ్స్ 40% ఆఫ్ ది శాలరీ ఆన్ ఫుడ్, 20% ఆన్ హౌస్ రెంట్, 10% ఆన్ ఎంటర్టైన్మెంట్, 10% ఆన్ కన్వీనియన్స్. ఇఫ్ her savings at the end of a month are 1500, then her salary per month is అన్నాడు. ఇప్పుడు టోటల్ శాలరీ పర్ మంత్ ఎంతో మనకు తెలియదు, ఎంత అనుకుంటారు, 100% అనుకోండి. ఇప్పుడు అందులో రాధా స్పెండ్స్ శాలరీకి ఎంత ఖర్చు పెట్టింది, 40% ఖర్చు పెట్టింది. నెక్స్ట్ హౌస్ రెంట్ ఎంత ఖర్చు పెట్టింది, 20% ఖర్చు పెట్టింది. అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టింది, 10% ఖర్చు పెట్టింది. అలాగే కన్వీనియన్స్ ప్రకారం ఎంత ఖర్చు పెట్టింది, 10% ఖర్చు పెట్టింది. టోటల్గా ఎంత ఖర్చు పెట్టింది, 40 + 20 60, 70 80% అనేది ఖర్చు పెట్టింది. టోటల్ 100%లో 80% ఖర్చు అయితే ఇంక రిమైనింగ్ సేవింగ్ ఎంత అవుతుంది, 20% కదా. ప్రాబ్లంలో సేవింగ్ ఎంత ఇచ్చాడు, 1500 ఇచ్చాడు. 20% ఈజ్ 1500. అయితే ఏం కనుక్కోవాలి, అట్ శాలరీ పర్ మంత్ ఎంత అనుకున్నాం, 100% కదా. 20 ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేయండి. 1500 into 15 5 ఎంత, 75, 2 zeros. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ గేవ్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు హిజ్ ఎల్డర్ సన్, 30% ఆఫ్ ద రిమైనింగ్
ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ టు అవర్ యంగర్ సన్ అండ్ 10% ఆఫ్ ది బ్యాలెన్స్ he donated to a trust. He is left with 10,080 rupees. His income was. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే ఓవరాల్గా ఖర్చు పెట్టాడు, బట్ ఇక్కడ ఖర్చు ఎలా ఉంటుందంటే మిగిలిన దాంట్లో ఖర్చు పెడుతున్నాం అంట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ ఇన్కమ్ అనేది తెలియదు, ఎంత అనుకుంటారు, 100 అనుకోండి. అందులో ఏ పర్సన్ గివ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ టు ద ఎల్డర్ సన్. ఎల్డర్ సన్కి ఎంత ఇచ్చాడు, 20%. 100లో 20% ఎంత, 20 ఇచ్చాడు. అండ్ 30% ఆఫ్ ది రిమైనింగ్ టు ద యంగర్ సన్. యంగర్ సన్కి ఎంత ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత ఉంది, 80 కదా. ఈ 80లో యంగర్ సన్కి ఎంత ఇచ్చాడు, 30%. 80లో 30% ఎంత, 24. ఈ 24 ఎవరికి ఇచ్చాడు, యంగర్ సన్కి ఇచ్చాడు. 80లో 24 పోతే రిమైనింగ్ ఎంత అవుతుంది, 56గా ఉంది. ఈ 56లో ఏం చేశాడు, అండ్ 10% ఆఫ్ ది బ్యాలెన్స్ ఈ డొనేటెడ్ టు ఏ ట్రస్ట్. ఇందులో 56లో 10% డొనేట్ చేశాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 90% కదా అతని దగ్గర మిగిలింది. 50లో 56లో 10% ఎంత, 5.6. 56లో 5.6 పోతే రిమైనింగ్ ఎంత అవుతుంది, 56లో 5.6 పోతే 4, 50.4. ఇంకా మిగిలింది ఎంత, 50.4 మిగిలింది. ప్రాబ్లం ఎంత మిగిలిందంట, 10,080. 50.4 అనేది ఎంత అయిందంట, 10,080 అయింది. అయితే మనకేం కావాలి, 100 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే ఈ 0 ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడేమో 504, ఇది పాయింట్ పోయింది కదా, ఇది 504. ఇక్కడ ఎంత ఉంది, 1008 ఉంది. మనం దేంతో మల్టిప్లై చేస్తే 1008 వస్తుంది, ఇంటూ 2ఏగా. 2 4 8, 2 0 0, 2 5 10. అంటే అప్రాక్సిమేట్లీ ఎన్నిసార్లు పోతుంది, 200 టైమ్స్ పోతుంది. 1 పార్ట్ 200 అయితే 100 పార్ట్స్ ఎంత అవుతుంది, 20,000 ఈజ్ అవర్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఓవరాల్ మీద అతను ఖర్చు పెట్టింది, ఇక్కడేమో ఖర్చు పెట్టిన దాంట్లో రిమైనింగ్ చూడండి, టోటల్ ఇన్కమ్ 100 అనుకున్నాం. ఎల్డర్ సన్కి ఏమో 20% ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 80 ఉంది. యంగర్ సన్కి ఎందులో ఇచ్చాడు, రిమైనింగ్ 80లో 30% ఇచ్చాడు. యంగర్ సన్కి 24 ఇచ్చేసాడు. రిమైనింగ్ ఎంత ఉంది, 56 ఉంది. ఈ 56లో అతను ఏం చేశాడు, 10% ట్రస్ట్గా డొనేట్ చేశాడు. 10% అంటే 5.6. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది, 50.4. అతని దగ్గర మిగిలి ఉంది రిమైనింగ్ 50.4. ప్రాబ్లం ఎంత మిగిలిందంట, 10,080 రూపీస్. 50.4 అనేది 10,080 అయితే 100% అనేది ఎంత అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 20,000 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 405 sweets were distributed equally among the children in such a way to the number of sweets is received by each child is 20% of the total number of students. How many sweets did each child receives? ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్ స్వీట్స్ వర టోటల్ ఎన్ని స్వీట్స్ ఉన్నాయి, 405 స్వీట్స్ ఉన్నాయి. ఈ 405 స్వీట్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంట, ఈక్వల్లీ అమాంగ్ ద చిల్డ్రన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ రిసీవ్డ్ బై ఈచ్ చైల్డ్ ఈజ్ 20% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు తెలియదు, ఎంత అనుకుంటారు, ఎక్స్ అనుకోండి. అయితే ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ రిసీవ్డ్ బై ఈచ్ చైల్డ్, ఈచ్ చైల్డ్కి ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయంట, 20% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 20% అంటే ఎంత, 1/5. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఒక్కొక్కడికి 1/5 ఇంటూ ఎక్స్ వస్తే టోటల్ నెంబర్ ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ కదా, అంటే 1/5 ఇంటూ ఎక్స్. ఒక్కొక్కడికి x/5 ఇస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్స్ ఉన్నారు. ఇలా టోటల్గా ఎన్ని చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు, 405. సో x² ఈజ్ ఈక్వల్ టు 405 ఇంటూ 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 405 ఎలా రాయొచ్చు, 5 ఇంటూ 81 ఇంటూ 5. సో ఈ 5 రెండు ఉన్నాయి, ఒక 5 బయటకు వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత వస్తుంది, 9 అవుతుంది. 9 5 ఎంత, 45.
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 45 మెంబర్స్ ఉన్నారు. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు, హౌ మెనీ స్వీట్స్ డిడ్ ఈచ్ చైల్డ్ రిసీవ్డ్. ఈచ్ చైల్డ్కి ఎన్ని వచ్చినాయంట, x/5 కదా, అంటే 45/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 స్వీట్స్ వచ్చినాయి. అంటే ఒక్కొక్కరు ఎన్ని స్వీట్స్ వచ్చినాయి, 9 స్వీట్స్ వచ్చినాయి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, దీంతో మనం పర్సంటేజ్ టాపిక్ అనేది కంప్లీట్ చేసినట్టే. నెక్స్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ కంప్లీట్ చేస్తాము. పర్సంటేజ్ ఎలా అయితే అన్ని మోడల్స్ మనం కవర్ చేసామో, ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా అన్ని మోడల్స్ డీటెయిల్గా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.